ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? సొంత పార్టీ నేతలను బలపరచాలని తాము కోరుతుంటే ప్రభుత్వంలో కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షాన్ని బలోపేతం చేస్తున్నారని నారాజవుతున్నారా? గతంలో ఎవరితో అయితే గట్టిగా పోరాడామో ఇప్పుడు ఆ నేతకే ఓ కీలక కాంట్రాక్టు దక్కడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారా? ఇదే విషయంపై బహిరంగంగా వ్యక్తం చేయడం సంచలనంగా మారిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆ స్టోరీ? కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనుల కాంట్రాక్టు కేటాయింపు వ్యవహారంలో వల్లభనేని వంశీకి సన్నిహితమైన సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఆయన నారాజయ్యారని సమాచారం. ఎయిర్పోర్ట్కు సంబంధించిన కీలకమైన పెండింగ్ పనుల టెండర్ను కేఎంవి అనే నిర్మాణ సంస్థకు దక్కాయి. గతంలో గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ, నూతన టెర్మినల్ బిల్డింగ్ పనులను ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అయితే ఆ సంస్థ నిర్దేశిత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయలేకపోయింది. ఎన్నిసార్లు పొడిగింపులు ఇచ్చినా పనులు చేయలేదు. దాదాపు 80% పనులు పూర్తయినప్పటికీ ఇంకా 20% మేర కీలకమైన పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ఈ ఆలస్యాన్ని గమనించిన ఎయిర్పోర్ట్ అథారిటీ పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు గాను 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన టెండర్లను తిరిగి ఆహ్వానించింది. ఈ సరికొత్త టెండర్ల ప్రక్రియలోనే స్థానిక లింకులు ఉన్న కేఎంబి సంస్థ ఈ భారీ కాంట్రాక్టును చేజెక్కించుకుంది. ఇప్పుడు ఈ కాంట్రాక్టు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. వాస్తవానికి కేఎంవి సంస్థ అధినేతలు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితులుగా ఉండడమే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులుగా నియోజకవర్గంలో ఎప్పటినుంచో ప్రచారం ఉంది. గతంలో ఎన్నికల సమయంలోనూ రాజకీయంగానూ వంశీ వర్గానికి ఈ సంస్థ ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తూ వస్తోందనే గట్టి ప్రచారం ఉంది. ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో జరిగే 200 కోట్ల రూపాయల భారీ ప్రభుత్వ కాంట్రాక్టు వంశీ సన్నిహితులకే దక్కడం వల్ల సదరు నిధులు, ఆర్థిక బలం తిరిగి వంశీ వర్గానికి రాజకీయంగా మైలేజ్ ఇస్తాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భయపడుతున్నారట. ఇప్పుడు ఆ సంస్థకు ఛాన్స్ ఇవ్వడంతో వంశీని ఆర్థికంగా బలోపేతం చేసి రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుందని అనుమానిస్తున్నారట. దాంతో అధికార పార్టీ నేతలపై ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు రావటం నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను నేను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్లు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్లు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని, ఇవాళేమో పార్టీ అని. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. తన నియోజకవర్గంలోని ప్రధాన కాంట్రాక్టులు, ప్రాధాన్యతలు ఇంకా పాత వర్గానికి దక్కడంపై ఎమ్మెల్యే వెంకట్రావు తీవ్ర అసహనంతో ఉన్నారట. ఈ కారణంగానే ఆయన తన అనుచరులతో, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కాపాడుకోవడానికి, నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి తదుపరి ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నారట. అవసరమైతే ఈ టెండర్ వ్యవహారాన్ని, దీని వెనుక ఉన్న పొలిటికల్ లింకులను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
గతంలో వైసీపీలో కొనసాగిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అంతకుముందు నుంచే యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఎన్నికలకు ముందే సీన్ మారినప్పటికీ క్షేత్రస్థాయిలో కేడర్ మధ్య ఇంకా ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ టెండర్ రూపంలో వచ్చిన 206 కోట్ల రూపాయల వ్యవహారం గన్నవరం రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఎమ్మెల్యే వెంకట్రావు పిలువబోయే కార్యకర్తల సమావేశం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఈ కాంట్రాక్టు వివాదంపై పార్టీ పెద్దలు ఎలా సర్దుబాటు చేస్తారోననే అంశం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యార్లగడ్డ వెంకట్రావు ధోరణిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. బహుశా తనకు రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కదని యార్లగడ్డ ఒక అభిప్రాయానికి వచ్చారని, అందుకే బహిరంగ విమర్శలకు దిగారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం యార్లగడ్డ కామెంట్స్ టీడీపీ పెద్ద నాయకుల తలలకు చుట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద గన్నవరం వ్యవహారాన్ని గమనిస్తే యార్లగడ్డ వెంకట్రావును నెమ్మదిగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ సైతం జరుగుతోంది. రానున్న రోజుల్లో గన్నవరం టీడీపీలోని విభేదాలు మరింతగా రచ్చకెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.